ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని హత్య చేసేందుకు ట్రంప్ స్కెచ్ చేశారనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా ట్రంప్ను హత్య చేయడానికి ఖమైనీ ప్లాన్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఖమైనీకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా అమెరికా ట్రంప్ల భర్తం పడతామని చెప్పి ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ట్రంప్ జోలికి వస్తే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అని చెప్పి అమెరికా హెచ్చరిస్తున్న పరిస్థితి. ట్రంప్ అండ్ ఖమైనీ ఇద్దరు ఇప్పటికే టార్గెట్ చేసుకున్నారా ఒకరినొకరు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయతుల్లా అలీ ఖైమనీని చంపడానికి, అంటే ఆయన అసాసినేట్ చేయడానికి ఏదో లేదా అరెస్ట్ చేయడానికి ఏదో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్యూరోని పట్టుకుని అరెస్ట్ చేయడం వల్ల వెనిజులా ఒక్క గంటల్లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వెనిజులా లొంగిపోయినట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఆ విధంగా దేశ అధ్యక్షుడిని వేసేయడం వల్ల ఇంకా ఆ దేశం ఓడిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆయతుల్లా అలీ ఖైమనీని హత్య చేసిన, అసాసినేట్ చేసిన, ఆయన్ని అరెస్ట్ చేసిన ఇక అక్కడ ప్రజలను ఇంకొక ప్రభుత్వం వచ్చేస్తారనమాట. అంటే ఇరాన్లో యుద్ధం లేకుండా కూడా ఆయన హెడ్ని, అంటే ఇజ్రాయిల్ భాషలో చెప్పాలంటే మొసాద్ భాషలో ఒక పాము హెడ్ కత్తిరిస్తే ఇంకేముంది, పాముకి ఇంకేమి లేదు. ఆ విధంగా ఇజ్రాయిల్ యొక్క పాలసీ ఉంటుంది, మొసాద్ పాలసీ ఉంటుంది అనమాట. హెడ్ని డైరెక్ట్గా టార్గెట్ చేసేస్తాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా యుద్ధంలో వెనక్కి తగ్గింది. ఎందుకు అంటే ఖైమనీని అరెస్ట్ చేసినా, హత్య చేసినా, అసాసినేట్ చేసినా ఇంకా యుద్ధం ముగిసిపోద్ది. యుద్ధం చేయవలసిన అవసరం ఏంటి? అందుకని ఇరాన్ ఈ విషయాన్ని, అంటే ఇజ్రాయిల్ మొసాద్ యొక్క మనస్తత్వాన్ని, అమెరికా మనస్తత్వాన్ని, అంతకుముందు వాళ్ళు చేసిన పాపాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇరానీ ఆయతుల్లా అలీ ఖైమనీ ఫోర్సెస్, ఈవెన్ ఖైమనీ కూడా ఒకటి హెచ్చరించాడు. ఏమని? ఖైమనీకి ఏదైనా అయితే మేము అమెరికాని సర్వనాశనం చేస్తా, ట్రంప్ కూడా బ్రతకడు అని ఖైమనీ అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ట్రంప్కి. అక్కడ ట్రంప్కి అదేవిధంగా ఖైమనీ అంతకుముందు వార్నింగ్ ఇచ్చాడు. అంతకుముందు మేము అంటే ఏది డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేసే ముందు ఆయన మీద కొన్ని అటెంప్ట్లు జరిగినాయి ఆయన హత్య చేయడానికి. బుల్లెట్ రైట్ చెవిని కోసుకుపోవడం కూడా జరిగింది, ఆయన గాయం అయ్యి ఉంది కూడా ఇప్పటికీ కూడా. సో ఈసారి అయితే బుల్లెట్ గురి తప్పదు అనుకుంటూ ఇరాన్ ఆయనకి వార్నింగ్. అంటే అంతకుముందు మేమున్నాం నీ హత్యా ప్రయత్నం వెనకాలని ఇరాన్ చెప్పడం. అలా అయితే నీకు ఎలా ఉంటుందో చూసుకొని అటు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం. అంటే ట్రంప్ ఖైమనీ ప్రత్యక్షంగా ఒకరికొకరు నిన్ను నేను చంపుతా అనుకుంటూ ప్రతిజ్ఞలు చేసుకున్నారనమాట. మరి ఈ ప్రతిజ్ఞలు నిజమేనా? మాటల వరకైనా? మాటల వరకు ఉంటాయి యుద్ధంలో, నిన్నేం చంపుతానని ఉంటాయి, అంతేనా? ప్రయత్నం చేసుకుంటున్నారంటే ఇక్కడ ఇరాన్ ట్రంప్ని చంపడానికి ప్రయత్నం చేసింది అని ఇరాన్ భాషలో మనం చెప్పొచ్చు. ఇది ఈసారి అయితే బుల్లెట్ తప్పదని ఇరాన్ ప్రయత్నం చేస్తుంది ట్రంప్ని ఎత్తేద్దామని. అదేవిధంగా ఖైమనీని చంపడానికి ఇజ్రాయెల్ మొసాద్ ట్రై చేసింది, గుర్తుపెట్టుకోవాలి. గత 4 నెలల క్రితం 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా తరపున యుద్ధం చేసిన ఇజ్రాయెల్ తన మొసాద్, అంటే 100 మంది మొసాద్ ఏజెంట్లను ఇరాన్లో దింపి అక్కడ ఒక డ్రోన్ సిటీని నిర్మించి కొన్ని మిసైల్స్ అని అక్కడ నిర్మించి, మిసైల్స్ కూడా ఇంకో దేశంలో పట్టుకెళ్ళడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మనం పాకిస్తాన్లో ఇస్లామాబాద్ దగ్గరికి మన మిసైల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి చేయలేము కదా. కానీ ఇజ్రాయెల్ ఆ పని చేసింది. ఇరాన్లో టెహరాన్ రాజధాని నగరంలోకి తన మిసైల్ మోసుకెళ్ళి అక్కడ ఒక డ్రోన్ సిటీని నిర్మించి, ఇరాన్ యుద్ధం రోజున మనం మొట్టమొదటి రోజు చూడాలి, ఇరాన్ ఏదే ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ హెడ్ అని, ఇరానియన్ రక్షణ దళాల హెడ్ అని, న్యూక్లియర్ సైంటిస్టులని, అక్కడ హమాద్ చీఫ్ని టెహరాన్లో చంపేసింది. అది ఇరాన్ రాజధానిలో. ఇరాన్ రాజధాని అల్లకొల్లోలం అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్. అప్పుడు 12 రోజుల యుద్ధంలో ఆయతుల్లా అలీ ఖైమనీ బంకర్లోకి వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు, ఆయన కూడా చంపేస్తారు అనుకున్నారు. కాబట్టి ఖైమనీని చంపడానికి అటు ఇజ్రాయెల్కి పెద్ద పని కాదు, అమెరికాకి పెద్ద పని కాదు. అవి ఎప్పుడు చేసినవి కూడా, ఎప్పుడో చాలాసార్లు చేసినాయి. ఇప్పుడు ఖైమనీ కూడా వీళ్ళు కూడా ఫత్వా జారీ చేసి ఏం చేస్తారో కూడా తెలియదు. ఆ విధంగా ఖైమనీని చంపడానికి అమెరికా, ఇజ్రాయెల్ మొసాదులు ట్రై చేస్తుంటే అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ఇటు ఇరాన్ ప్రయత్నం చేస్తుంది అనేది మనకి వాళ్ళు వార్నింగ్లు ఏదో మాటల వరకే కాదు, యుద్ధంలో మాట్లాడుకున్న ఒకరికొకరు గట్టిగా అనుకోవడం కాదండి. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ ప్రయత్నం చేసుకున్నారు, ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖైమనీని టార్గెట్ చేస్తూ అమెరికా, ట్రంప్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ రంగంలోనే అని తెలుస్తుంది. ఇలాగే జరగవలసి వస్తే అక్కడ చాలా డేంజరస్ ఉంటుంది అనమాట. ఏంటంటే అమెరికా అధ్యక్షుడిని చంపడం అంత ఈజీ కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు కెనడీ పదవిలో ఉండగానే చనిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అతీతులేమి కాదు. ఈవెన్ అబ్రహం లింకన్ కూడా అలాగే చనిపోవడం జరిగింది. అమెరికాలో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు హత్యగావించబడ్డారు. మనం ఆ విషయం తెలుసు. అబ్రహం లింకన్, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ, అంతకుముందు రీసెంట్గా మార్టిన్ లూథర్ కింగ్ కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ఆయన కూడా చంపడం జరిగింది. కాబట్టి వాళ్ళు అతీతులు కాదు, ఎంత సెక్యూరిటీ ఉన్నా.
ఇటు ఖైమేనీకి అయితే రక్షణ లేదు టెహరాన్లో, ఎందుకంటే మొసాద్ చాలా డేంజరస్ అని తెలుస్తుంది. ఆ విషయాల్లో మనం కొట్టి పారేయలేం, ఇలాంటివి జరిగినా జరుగుతాయండి.